విశాఖలో ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకు? 5,600 కోట్లతో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించారు. మరి 5,600 కోట్లు ఎలా రికవరీ చేస్తారు చూద్దాం. ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇండియన్ నేవీకి చెందిన INS డెగా ఎయిర్ బేస్ లో ఉంది. అంటే సివిల్ ఫ్లైట్స్, మిలిటరీ ఫ్లైట్స్ రెండూ ఒకే రన్వేని ఉపయోగిస్తాయి. దీనివల్ల ఫ్లైట్ స్లాట్స్ లిమిటెడ్ గా ఉంటాయి. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ చేయడం కూడా చాలా కష్టం. ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కూడా పూర్తిగా ఎక్స్పాండ్ కాలేవు. అందుకే పూర్తిగా కొత్త గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించారు. దీని ఫేజ్ 1 బడ్జెట్ సుమారు 5,600 కోట్లు. ఏపీ గవర్నమెంట్ అండ్ GMR కలిసి ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేశాయి. ఎయిర్పోర్ట్ కెపాసిటీ 6 మిలియన్ ప్యాసింజర్స్ పర్ ఇయర్. అంటే ఒక రోజుకి 16,000 మంది ప్రయాణించాలి. ఒక ఫ్లైట్ లో యావరేజ్ గా 180 మంది వెళ్తారని అనుకుంటే రోజుకి దాదాపు 90 డిపార్చర్స్ అవ్వాలి, 90 అరైవల్స్ అవ్వాలి. అంటే 180కి దగ్గరగా ఫ్లైట్ మూవ్మెంట్స్ అవసరం. ఇది ఫుల్ కెపాసిటీలో జరిగే లెక్క. స్టార్టింగ్ ఇయర్స్ లో ఇంత ట్రాఫిక్ ఉండకపోవచ్చు. అయినా ఏ ఎయిర్పోర్ట్ అయినా 5 సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్ రికవరీ చేయదు. చాలా ఎయిర్పోర్ట్స్ 30 నుంచి 40 సంవత్సరాల బిజినెస్ ప్లాన్ తో నిర్మిస్తారు. అంటే ఎయిర్పోర్ట్ ప్రాఫిట్ కంటే రీజన్ డెవలప్మెంటే ముఖ్యమైన లక్ష్యం. మరి 5,600 కోట్లు ఎలా రికవరీ చేస్తారు? చాలా మంది ఏమనుకుంటారంటే టికెట్ అమ్మకాలతోనే డబ్బు వస్తుందని. కానీ ఎయిర్పోర్ట్ బిజినెస్ అలా పని చేయదు. రెవెన్యూ వచ్చే సోర్సెస్ చాలా ఉన్నాయి. ల్యాండింగ్ ఫీజ్, పార్కింగ్ చార్జెస్. అంటే ఒక ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలన్నా, అక్కడ పార్కింగ్ చేయాలన్నా ఎయిర్లైన్స్ వాళ్ళు డబ్బులు పే చేస్తారు. ప్యాసింజర్ ఫీజ్, కార్గో సర్వీస్, ఇది చాలా ఇంపార్టెంట్. రీటైల్ షాప్స్, ఫుడ్ కోర్ట్స్, అడ్వర్టైజ్మెంట్స్, కార్ పార్కింగ్, హోటల్స్, ఎయిర్పోర్ట్ సిటీ డెవలప్మెంట్. అంటే ఎయిర్పోర్ట్ అనేది జస్ట్ ఒక రన్వే అండ్ కొన్ని ఫ్లైట్స్ మాత్రమే కాదు, ఒక కంప్లీట్ బిజినెస్ ఎకోసిస్టమ్. ఎయిర్పోర్ట్ వల్ల కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, ఐటీ కంపెనీస్ వస్తాయి, కార్గో పెరుగుతుంది, టూరిస్టులు పెరుగుతారు, హోటల్స్ వస్తాయి, రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, జాబ్స్ వస్తాయి. ఇవన్నీ జరిగితే ఎయిర్పోర్ట్ సక్సెస్ అయినట్టే. కేవలం ఫ్లైట్స్ కౌంట్ చూసి సక్సెస్ చెప్పలేము. అయితే 5,600 కోట్ల ఎయిర్పోర్ట్ వేస్ట్ ప్రాజెక్టా అంటే కాదు. కానీ ఇమీడియట్ సక్సెస్ కూడా కాదు. వచ్చే 10-20 సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ చుట్టూ ఎలా అభివృద్ధి చెందుతుందో దానిపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఫ్లైట్ ఒకటే టేక్ ఆఫ్ అయితే సరిపోదు, ఎకానమీ కూడా టేక్ ఆఫ్ అవ్వాలి.